టీటీడీపీలో నేతల వాగ్వాదంపై బాబు ఫైర్ అవుతున్నారు. కలిసికట్టుగా వెళ్లాల్సిన సమయంలో గొడవలేంటంటూ ఎర్రబెల్లి రేవంత్ కు క్లాస్ తీసుకున్నారు బాబుతో టీటీడీపీ నేతల సమావేశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడుగుదాం. దామోదర్, ఎర్రబెల్లి రేవంత్ ఎపిసోడ్ లో బాబు రియాక్షన్ ఎలా ఉంది? రోజా, ఇప్పటికే దాదాపుగా 4 గంటలుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం కావడం జరిగింది. అయితే ప్రధానంగా చర్చ అయితే మాత్రం వరంగల్ ఉప ఎన్నిక, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రెండింటి మీదే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్రావు ఇద్దరికీ కూడా క్లాస్ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే ప్రధానంగా కనుక మీరిద్దరూ ఈ విధంగా పార్టీ కార్యాలయంలో తిట్టుకుంటూ రోడ్డును పడితే తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరువు బజార్ని ఎక్కుతుంది, మీరిద్దరూ కలిసి పనిచేయాలని చెప్పేసి కొంత సూచన చేయడం జరిగింది. అయితే ఆ తరువాత మాత్రం వీళ్ళిద్దరి ఎపిసోడ్ని పక్కన పెట్టిన తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఎపిసోడ్ మీద దాదాపుగా 3 గంటలుగా తెలంగాణ నాయకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య తర్జన భర్జన జరుగుతోంది. ప్రధానంగా అంటే ఎర్రబెల్లి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఎల్ రమణ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, దీంతోపాటు బీసీలకు బలంగా ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, అదేవిధంగా గిరిజనులకు బలంగా ఉన్నటువంటి నాయకుడు రమేష్ రాథోడు, ఈ ముగ్గురు కూడా గట్టి పట్టుబడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనబడుతుంది. వరంగల్ పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పోటీ చేయాలని చెప్పేసి వీరు ముగ్గురు కూడా గంటన్నరగా కూడా వరంగల్ ఉప ఎన్నిక మీద తీవ్రమైనటువంటి గట్టి పట్టుబట్టడం జరుగుతోంది. అయితే దీనికి చంద్రబాబు నాయుడు కొంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. వద్దు, మిత్రపక్షమైనటువంటి బీజేపీకే వరంగల్ ఉప ఎన్నిక సీటు ఇచ్చి మనం గెలిపించేందుకు మొత్తం కూడా తోడ్పాటు అందిద్దామని చెప్పి చెప్తున్నారు. దీని మధ్యలో మాత్రం ఈ ముగ్గురు నాయకుల మధ్యను అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య దీనికి సంబంధించింది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రాంతంలో ఏమీ చేయలేదు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా క్యాడర్ అంతా బలంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేవిధంగా గిరిజనులు రమేష్ రాథోడ్ ద్వారా లాక్కు రావడానికి అవకాశం ఉంది. ఈ 3 విషయాల్ని మాత్రం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం చంద్రబాబు నాయుడు పోటీ చేయడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీని మొత్తాన్ని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ మొత్తాన్ని కూడా మొత్తం ఈ వరంగల్ ఉప ఎన్నికకి సంబంధించి ఈ బీజేపీకే మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి ప్రయత్నం చేయాలి మిత్రపక్షం కాబట్టి అని చెప్పేసి కూడా మొత్తం కూడా ఈ వరంగల్ ఉప ఎన్నిక మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేవిధంగా చూస్తే రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇద్దరు నేతల్ని కూడా గట్టిగా మందలించడం జరిగింది. రోజా. రైట్ దామోదర్.